హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే రైతు భరోసాకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. రైతు భరోసా పేరును మన కూటమి ప్రభుత్వం అయితే మార్చడం జరిగింది. అలాగే ఆ రైతు భరోసా అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా 13,500 కాడికి రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకి 13,500 రూపాయలు 3 విడతల్లో అందించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే గత ప్రభుత్వం 13,500 రూపాయలలో కేంద్ర వాటా వచ్చేసి 6,000 రూపాయలు ఉన్నాయి. పిఎం కిసాన్ నిధి ద్వారా 3 విడతల్లో అయితే అందిస్తారు. అయితే ఆ 3 విడతలను అందించే 6,000 ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి అందించే 7,500 రూపాయలతో కలిపి 13,500 రూపాయలు అయితే గత వైసీపీ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతుకి 3 విడతల కింద అందించడమే జరిగింది. ఇప్పుడు ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రైతు భరోసా పేరును మారుస్తూ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడమే జరిగింది. ఈ రైతు భరోసా పేరు ఇక మీద నుంచి అన్నదాత సుఖీభవగా మార్చడం అయితే జరిగింది. ఇక మీదట ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు మన కూటమి ప్రభుత్వం అయితే అందించబోతుంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు అయితే 3 విడతలు అందుతాయి. ఈ 3 విడతల్లో 6,000 రూపాయలు ప్రధానమంత్రి పిఎం కిసాన్ నిధి ద్వారా, అలాగే మిగిలిన 14,000 రూపాయలు మన కూటమి ప్రభుత్వం అయితే 3 విడతలుగా అందించడమే జరుగుతుంది సంవత్సరానికి. అయితే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఆ 13,500 రూపాయల్లో కేంద్రం ఇచ్చిన 6,000 తీసేస్తే 7,500 రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందించడమే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు కనుక తీసేసినట్లయితే 14,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారానే అందుకోబోతున్నారు. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే 7,500 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అందుకుంటే ఈ ప్రభుత్వంలో 14,000 రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతు 3 విడతల్లో అయితే అందుకోబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి చాలా మంది కొత్తగా ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ అనేది ఇంకా రాలేదు. ప్రస్తుతానికి పేరు అనేది మార్చడం అయితే జరిగింది. అలాగే గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇప్పుడు ఎంత ఇచ్చిందో మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నాము. కొత్తగా ఎప్పుడు అప్లై చేసుకోవాల్సి వస్తుంది, ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే పూర్తి గైడ్లైన్స్ అనేది ఇంకా రాలేదు. గత ప్రభుత్వంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుంటే ఈ ప్రభుత్వానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా వచ్చిన వెంటనే ఖచ్చితంగా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అయితే మీకు అందరికీ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకొని తేదీ అయిపోయే లోపే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దాని ద్వారా మీరు వెంటనే లబ్ధి పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకి అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.